ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలపైన రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన కార్మికులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ నాయకులు మాట్లాడుతూ మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని అన్నారు. ఈ నెల 9-10 తేదీలోగా సమస్యలను పరిష్కరించకపోతే టోకెన్ సమ్మె చేస్తామని, ఆయన దసరా పండుగలోపు సమస్యలను పరిష్కరించకపోతే అక్టోబర్ 14 నుండి నిరవధిక సమ్మెకు వెళ్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మధ్యాహ్న భోజన కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి మీసం లక్ష్మణ్, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి రాములు, సంతోష్, మమత, తారవ్వ, పోషవ్వ, లచ్చవ్వ, నరసవ్వ, జుబేదా, పద్మ, మనవ్వ, విజయ, లక్ష్మి, కౌసల్య మరియు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ ఉద్యోగులుగా ఆగిపోయినటువంటి పెండింగ్ బిల్లులను మధ్యాహ్న భోజన కార్మికుల ఐక్యత పరిష్కరించాలి. మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి. మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మండి వైఖరి మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు వెంటనే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలపైన రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఇలా సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఇలా రాష్ట్ర కమిటీ తీసుకున్నటువంటి పిలుపు, మధ్యాహ్న భోజన కార్మికులకు సమస్యలు పెండింగ్ లో ఉన్నాయి. ఈ ముఖ్యమంత్రి గారు అధికారంలోకి వచ్చే ముందు ఏం చెప్పిందంటే 10,000 రూపాయలు నేను మధ్యాహ్న భోజన కార్మికులకు నేను ఎక్కిన తర్వాతనే అమలు చేస్తా అని చెప్పి మేనిఫెస్టోలో పెట్టినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికి 9 నెలలు అవుతుంది. ఇలా ఇప్పటి వరకు సుతం మధ్యాహ్న భోజన కార్మికులు ఒక్క సమస్య సుతం పరిష్కారం కాలేదు. ఇక మాకు గత ప్రభుత్వంలో ఇచ్చే బిల్లులు సుతం ఇంకా పెండింగ్లే ఉన్నాయి. పాత బిల్లులు సుతం రాలేదు. ఇప్పటికీ 6 నెలల బిల్లులు మాకు రావాల్సి ఉన్నది. ఇంకా మాకు జీతాలు పెండింగ్లోనే ఉన్నాయి. ఇలా మధ్యాహ్న భోజన కార్మికులు వంట చేయాలంటే ఇలా అప్పులు తీసుకొచ్చి లక్షల కొద్ది అప్పులు చేసి పెట్టి ఇలా కిరాణా షాపు వాళ్ళు ఉద్ధరించే పరిస్థితి లేదు. ఒక్కొక్కరు అప్పులు చేసి కొన్ని మిడ్ డే మీల్స్ సంస్థలు ఎత్తేసినాయి. వంట చేయడానికి ఇలా ముందుకొచ్చే పరిస్థితి లేదు గ్రామాల పిల్లలకు. అంటే ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇలా మధ్యాహ్న భోజన కార్మికులకు బిల్లులు చెల్లించకుండా 4 సంవత్సరాల నుండి పిల్లలకు మెస్ ఛార్జీలు పెంచకుండా 4 సంవత్సరాల నుండి కోడిగుడ్డ రేట్లు పెంచకుండా ఇలా నిత్యావసర సరుకులు ఇలా ఆకాశాన్ని అంటున్నాయి. ఇలా పిల్లలకు వంట చేయాలంటే లక్షల కొద్ది అప్పులు తీసుకొచ్చి పెట్టలేము. మేము ఈ ప్రభుత్వమే పరిష్కారం చేయాలి. మాకు వచ్చే నెల 9-10 తారీఖులలో ప్రభుత్వం కనుక మా సమస్యలు పరిష్కరించకపోతే 9-10 రాష్ట్ర వ్యాప్తంగా మిడ్ డే మీల్స్ కార్మికులందరం టోకెన్ సమ్మె 2 రోజులు 9-10 రోజులు టోకెన్ సమ్మె కలెక్టర్ కార్యాలయం ముందు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు టోకెన్ సమ్మె చేస్తామని చెప్పి ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం. అదేవిధంగా అయినా కానీ మా సమస్యలు ఈ ప్రభుత్వం సానుకూలంగా పరిష్కరించకపోతే దసరా తెల్లారి 14వ తారీఖు నుండి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మిడ్ డే మీల్స్ బంద్ చేసి అది నెల రోజులు అవుతుందా 2 నెలలు అవుతుందా ప్రభుత్వం మా సమస్యలు పరిష్కారం అయ్యేదాకా ఈ సమ్మె కొనసాగిస్తామని చెప్పి ఈ ప్రభుత్వాలకు హెచ్చరిస్తాం. మేము ఇలా మధ్యాహ్న భోజన కార్మికులకు అనేక సమస్యలు పెండింగ్ లో ఉన్నాయి. ఈ పెండింగ్ సమస్యలు పరిష్కరించకపోతే ఇలాంటి ఇంకా అనేక సంఘటనలు ఇంకా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాలను ముట్టడికని మేము సిద్ధమని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. ఇలా మధ్యాహ్న భోజన కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలలో ధర్నా పిలుపునివ్వడం జరిగింది. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఇలా సిరిసిల్ల జిల్లా కేంద్రంలో సుతం ధర్నా చేయడం జరిగింది. నా పేరు మీసం లక్ష్మణ్, మిడ్ డే మీల్స్ జిల్లా సెక్రటరీ. ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి రాములు మాట్లాడాల్సిందే. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల కలెక్టర్ కార్యాలయం ముందు ఈరోజు రాష్ట్ర పిలుపు మేరకు ఇలా మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యల మీద
ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ప్రధానంగా గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎన్నో ధర్నాలు చేసి కార్మికుల యొక్క సమస్యలు పరిష్కరించాలనేది కూడా లెటర్లు పెట్టినప్పటికీ ఎలాంటి సమస్యలు పరిష్కరించక కార్మికులకు నిత్యావసర సరుకులు ప్రభుత్వం ఇవ్వాలి, కోడిగుడ్లను కూడా ప్రభుత్వం ఇవ్వాలి, అదేవిధంగా గ్యాస్ సిలిండర్లు ప్రభుత్వం ఇచ్చి ప్రభుత్వమే ఇలా వాళ్ళకు వంట సామాను బోర్ల కాడికలు ఇవ్వాలని కూడా గత ప్రభుత్వంలో ఎన్నో లెటర్లు పెట్టినాం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు ఇలా మధ్యాహ్న భోజన కార్మికులకు మెయిన్ ఫెస్టివల్లో 10,000 రూపాయల వేతనం వాళ్ళకు జీతాలు సాల్తలేవని పెట్టినటువంటి వేతనాల మీద ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము ఒకటే కోరుతా ఉన్నాం, మీరు ఇస్తా అనేది బాగానే ఉన్నది, కానీ ఇప్పుడు 7 నెలల నుంచి మీరు అధికారంలోకి వచ్చిన కాలం నుంచి పాత ప్రభుత్వం ఉన్న బిల్లులు కూడా ఇప్పటి వరకు పెండింగుల్లో ఉన్నాయి. కానీ వీళ్ళు నాణ్యతమైన ఫుడ్ పెడుతూ పిల్లలకు విద్యావంతులను తీర్చిదిద్దడానికి ఇలా తోడ్పాటు అయితే ఇలా ఉన్నత స్థాయిలో సేవలు అందిస్తూ ఉన్నారు. కానీ వీళ్ళ శ్రమను దోస్తా ఉన్న ప్రభుత్వాలకు మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఇలా శ్రమ దోస్తానికి ఇలా పాల్పడుతూ ఉన్న ప్రభుత్వాలకు మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఇలా వాళ్ళ ఒక సేవలను ప్రభుత్వానికి అందిస్తూ ఉంటే పిల్లలకు ఉన్నత స్థాయిలో ఇలా మీరు అవార్డులు పొందుతూ ఉన్నారు. కానీ వాళ్ళు ఎండలో ఇలా అగ్గిలో తేలితే కళ్ళకు పొగ కూడా కళ్ళు కనపడకపోతే 1000 రూపాయల క్వింటల్ కట్టెలు కొనుకొచ్చి పిల్లలకు అండి పెడతా ఉన్నారు. ఇలా టమాటా 200 కిలో అయినా కూడా పిల్లలకు ఆ టమాటాలు కొనుకొచ్చి అండి పెడతా ఉన్నారు. ఇలా ప్రధానంగా కందిపప్పు కానీ కిలోకు 200, 150 రూపాయలు అయినా కూడా కొనుకొచ్చి పెడతా ఉన్నారు. 7-8 రూపాయలు 10 రూపాయలు కోడిగుడ్డుకు అయినా కూడా 3 రూపాయలు 4 రూపాయలు అదనంగా పెట్టి కూడా కోడిగుడ్లు కొనుకొచ్చి పెడతా ఉన్నారు. ఎక్కడ బాకీ చేయాలండి ప్రభుత్వాన్ని మేము అడుగుతా ఉన్నాం. వాళ్ళు ఎవరి కుంపలు తీసుకొచ్చి పెట్టమని అంటారు, ఇలా ఎక్కడికి వెళ్ళి వాళ్ళు తీసుకొచ్చి అప్పులు చేసి మీరు ఎవరి కుంపలకి వెళ్ళి తీసి పెట్టమంటారు. ఇలా ప్రభుత్వాన్ని మేము అడుగుతా ఉన్నాం. ఇలా ప్రధానంగా ఇలా ఎలక్షన్ల మందం ఓట్ల కాడికి వచ్చే వరకు వీళ్ళ ఒక ఓట్లు పనికొస్తా ఉన్నాయి. ఆ ఓట్ల మీద గెలిచినప్పటికీ ఇలా వాళ్ళ కష్టం అనేది యాదికొస్తలేవు ప్రభుత్వాలకు. ఎందుకని మేము ఏఐటీసీ జిల్లా సెక్రటరీగా అడుగుతా ఉన్నాం. ప్రధానంగా ప్రభుత్వాలు దొంగ హామీలతో బయలుదేరుకుంటూ